నేను ఎన్ మంజుల, వనపర్తి డిస్టిక్ నుంచి తాండా బంజారా. నేను అంటే మాకు క్రికెట్ అని కూడా తెలియదు, క్రికెట్ ఇట్లా ఉంటుంది, ఇది ఒక బీసీసీఐ లెవెల్ అని మాకు తెలియదు. మేము 5th 6th క్లాస్ నుంచి గురుకులం ట్రైబల్ వెల్ఫేర్లో చదువుకునేటోళ్ళం. మా తాండా స్కూళ్ళల్లో చదువుకొని మేము సీట్లు తెచ్చుకొని మేము ట్రైబల్ వెల్ఫేర్కి వచ్చాము. అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ట్రైబల్ వెల్ఫేర్ అందరికీ క్రికెట్ అకాడమిక్ అని ఒక అకాడమిక్ని పరిచయం చేశారు మాకు. దాంట్లో ఆ అకాడమిక్లో పాలకుర్తి ఝాన్సీ లక్ష్మి గారు మా కోచ్. తను ఫస్ట్ పరిచయం అయినప్పుడు మా క్రికెట్ ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మ లెక్క మాకు ఆమె మీద ఇంట్రెస్ట్ పోయింది. సో ఆమె మీద గౌరవంతో మేము క్రికెట్ నేర్చుకోవడానికి ముందుకెళ్ళినాం. మేడం బాగా సపోర్ట్ చేస్తుంది కదా, మమ్మల్ని ఇంతవరకు తీసుకెళ్తుంది. మేము క్రికెట్ పెద్దల వాళ్ళ వల్ల మేము రావాలని అనుకోలేదు, తన వల్ల, మా మేడం వల్ల ఖచ్చితంగా ఆడాలి, తనకి లేని గౌరవం మా నుంచి తనకి దక్కాలి అని మేము ముందుకు వచ్చినాం. కానీ అక్కడ కూడా మమ్మల్ని ఫస్ట్ స్టార్ట్ చేసినాం, అకాడమిక్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అచీవ్మెంట్స్ వస్తున్నాయి. జస్ట్ 1 year క్యాంప్ అని పెట్టారు మాకు. 1 year క్యాంప్ అని పెడితే మేడంని చూసి మాకు అచీవ్మెంట్ చూసి హెచ్సిఏ ఆడుతున్నాం. అప్పటికి మా దాంట్లో నేను ఇంకో అమ్మాయి పార్వతి అని చెప్పేసి ఇద్దరం బీసీసీఐ హెచ్సిఏకి సెలెక్ట్ అయినాం. Under 16 మేము లాస్ట్ ఆడింది Under 16 లాస్ట్ మేమే ఆడినాం, అదే లాస్ట్ బ్యాచ్. ఆడిన తర్వాత అచీవ్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి సెక్రటరీ గారు, అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఉండే, మాకు సెక్రటరీగా ఉన్నప్పుడు సార్ అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, పిల్లలు ఆడాలి కదా అని చెప్పేసి ఇంకా హెచ్సిఏకి క్యాంప్ పెట్టడం, హైదరాబాద్లో క్యాంప్ పెట్టడం, డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నామని చెప్పేసి మాకు చిన్న అంచనా వేసి మాకు లోపలికి రాణించేటోళ్ళు కాదు. లోపలికి ఇన్ ద సెన్స్ లోపలికి అంటే వద్దు వెళ్ళమని మాకు డైరెక్ట్ చెప్పేటోళ్ళు కాదు, కానీ చిన్న చూపు చూసేటోళ్ళు. ఒకసారి మేము సెలక్షన్స్కి వెళ్ళినాం అన్నమాట. మేము ఎక్కడికి పోయినా మా కోచ్ మాకు పక్కన ఉంటే ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఆడతాం, అది మా నమ్మకం. తను వస్తుంది, అందరు హెచ్సిఏ వాళ్ళు ఉండి గేట్ బయటనే ఆపేసిర్రు. అయ్యో మేడం వస్తలేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? మేడం రాకపోతే మాకు అంత గట్టిగా ఆడాలి అనేది ఉండదు, తను ముందు ఉంటేనే మా మేడం చూసుకుంటుందిలే, ఏమన్నా ఉంటే మేము ఆడతాం, తను చూసుకుంటుంది అనే ధైర్యం మాకు. అక్కడి నుంచి తనని బయటికి పంపించేశారు. ఎందుకు మేడం తర్వాత బయటికి వచ్చి ఆడేసి వచ్చిన తర్వాత ఎందుకు మేడం మిమ్మల్ని బయటికి పంపించేశారు అని అడిగాను నేను. హెచ్సిఏ వాళ్ళరా, మనం డిస్టిక్ వాళ్ళం కదా, అందుకే బయటికి పంపించేశారు అని చెప్పింది. నాకేం అర్థం కాలే. అప్పటికి టీసీఏ స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది, మేము పుట్టక ముందే టీసీఏ స్టార్ట్ అవుతుంది, కానీ మాకు తెలియదు ఆ విషయం. తర్వాత ఫస్ట్ టైం నేనే హెచ్సిఏ ఆడినా, నేనే నేషనల్స్ ఆడినా, మా ట్రైబల్ నుంచి నేనే అన్నీ ఆడినా. మా మేడం వల్ల అన్నీ ముందుకు వెళ్తూనే ఉన్నాం, అప్పటికి ఆడుతూనే ఉన్నాం. ఇంకా డిస్ట్రిక్ట్స్ నుంచి ఖచ్చితంగా ఇప్పటి వరకు నేను లీగ్స్ ఆడుతూనే ఉన్నా, హెచ్సిఏ లీగ్స్ ఆడుతూనే ఉన్నా. సడన్గా మొన్న Under 23 నాది 19 అయిపోయింది, 23కి వచ్చాము. డిస్ట్రిక్ట్ నుంచి ఖచ్చితంగా నన్ను లీగ్స్లో తీసుకునేటోళ్ళు, మ్యాచ్లో తీసుకోకుండా డిస్ట్రిక్ట్లో ఖచ్చితంగా తీసుకునేటోళ్ళు. కానీ మొన్న సడన్గా ఇంకో అమ్మాయి డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడో సంథింగ్ ఎక్కడి నుంచో వచ్చింది, తను డిస్ట్రిక్టే అంట. ఆమెని 6 lakhsతో తీసుకున్నారంట. నా టీం వచ్చింది, లీగ్స్ టీం వచ్చింది. చూసుకున్నా, నేను చూసుకుంటే నా పేరు లేదు. ఫస్ట్ టైం చాలా అక్వర్డ్గా అనిపించింది. మేడంని అడిగిన, ఏంటిది మేడం ఇది, నేను లేకుండా మన డిస్ట్రిక్ట్ టీంలో వికెట్ కీపర్ ఎవరు చేయరు. తను కూడా పేరు విష్ణుదాస్ శశాంక్ కశ్యప్, నా వరంగల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువారెడ్డి సార్కి, జయపాల్ సార్కి, వాళ్ళందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తర్వాత ఏంటంటే నేను క్రికెట్ 2008 ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు Under 14కి వెళ్ళినా. అప్పుడు అనంతపూర్లో జరిగింది టోర్నమెంట్. అప్పుడు నా ఫస్ట్ డెబ్యూ, కానీ నాకు ఏ మ్యాచెస్ ఆడే అవకాశం నాకు రాలేదు. తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్లో ఉండి మళ్ళీ క్రికెట్ నాకు ఏజ్ 19 అప్పుడు స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి డిస్టిక్ ఆపర్చునిటీస్ ఎన్నున్నా నేను నా వంతు కృషి, నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. కానీ ఇక్కడ నాకు
లిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కడ నాకు రాలేదు స్కోర్స్ కొట్టిన తర్వాత కూడా. ఇప్పటి వరకు క్రికీరోస్ అనేది ఒక యాప్ అనుసంధానమై ఉన్నది గేమ్ క్రికెట్ కి వరంగల్ కానీ ఇక్కడ కానీ త్రూఅవుట్ ద స్టేట్. ఆ యాప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నేను 319 ఇన్నింగ్స్ ఆడినా. 319 ఇన్నింగ్స్ అంటే 297 ఇన్నింగ్స్ ఇప్పుడు ఆన్ రికార్డ్స్ లో ఉన్నది. ఇప్పుడు 8 సెంచరీస్ కొట్టినా, 49 హాఫ్ సెంచరీస్ కొట్టినా, దగ్గర దగ్గర ఇప్పుడు 8300 స్టాట్స్ ఉన్నాయి నాకు. 8300 రన్స్ ఉన్నాయి కెరియర్ రన్స్ విత్ 35 యావరేజ్ ఉన్నది. హైయెస్ట్ స్కోర్ 147. అయినా కానీ ఎక్కడ ఇప్పుడు 2015లో ఒకసారి 2019లో ఒకసారి డిస్టిక్ ఆడినా. మళ్ళీ నాకు నేను నా కృషితో నేను తెచ్చుకున్న ఛాన్సెస్. అప్పుడు కూడా సార్ వాళ్ళు మా జిల్లాలోకి వచ్చిన ప్రాబ్లం ఏంటిదంటే హైదరాబాద్ లో స్టేట్ టీమ్ సెలెక్ట్ అయిపోతుంది, తర్వాత జిల్లాలలో మ్యాచెస్ పెడతారు. సంవత్సరానికి ఒక 3 మ్యాచ్లు ఆడిస్తారు, అయిపోయిందని చెప్పి చెప్తుంటారు. ఇదే ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు పర్ఫామ్ చేసినా ఒక 3 మ్యాచ్లతోనే ఒక సంవత్సరంలోనే ఆ సంవత్సరం మొత్తం ఆడిందంతా 3 మ్యాచ్లతోనే అయిపోతున్నారు. అయితే ఎన్ని పర్ఫార్మెన్స్ చేసినా ఏం చేసినా అవకాశం రావట్లేదని మేము ఏం చేయాలి, అవకాశం రావాలంటే రెగ్యులర్గా ఆడాలంటే ఇక్కడ ఏం చేయాలని అనుకుంటే, మీరు జిల్లాల నుంచి అయితే ఆడలేరు బాబు, మీరు హైదరాబాద్ పోయి ఉంటేనే మీకు అవకాశం దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి చాలా కష్టం అని చెప్పి అప్పుడు మనకి తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల సరే మన దగ్గర టాలెంట్ ఉంది కదా అక్కడికి పోయి అయినా ట్రై చేయొచ్చు అని హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండి ఆడాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇది మాకు జిల్లాల నుంచి ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ ఉండాలి, రూమ్ తీసుకోవాలి, కోచింగ్ కి ఫీజు పే చేయాలి, రోజు ట్రావెలింగ్ కి ఫుడ్ కి ఎంత ఖర్చు పెట్టాలంటే చాలా ఇబ్బందికి గురైనా మేము. కొన్ని రోజులు ఉండి ఇక్కడ మళ్ళీ ఆడాలంటే ఇక్కడ డబ్బులు కట్టాలి, ఇదంతా చేయాలి అంటే అదంతా తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లనే ప్రతిసారి ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ నుంచి ఆడే వాళ్ళకి అసలు అవకాశమే దొరకట్లేదు. డబ్బులు ఉంటే గానీ ముందుకు పోలేమో అన్న పరిస్థితి తయారైంది. నాలాగనే ఎంతో మంది చాలా మంది డిస్ట్రిక్ట్స్ నుంచి ఇట్లనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు క్రికెట్ ఆడకుండా. టాలెంట్ ఉన్నా కూడా ఈ డబ్బులు లేక ఆగిపోయే పరిస్థితి కల్పిస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్ లో తప్ప అసలు జిల్లాలలో అడుగు పెట్టిన దాఖలాలు ఇప్పటికి కూడా మీరు అన్ని జిల్లాలలో తీసుకుంటే మీడియా మిత్రులకి నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే, మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ ఎక్కడైనా క్యాంప్ చేస్తుందా, ఎక్కడైనా మ్యాచెస్ పెడుతుందా అని డిస్ట్రిక్ట్లలో మీరు చెక్ చేయండి. మీకే అర్థమవుతుంది. అది ఒక్క డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి ఒక ఓన్ గ్రౌండ్ లేదు, క్యాంప్ లేదు, ఏం ఉండదు వాళ్ళకి. ఏదైనా హైదరాబాద్ రావాలి, ఇక్కడనే ఆడాలి, ఇక్కడనే చేయాలంటే ఎట్లయితుంది? జిల్లాలలో ఉన్న వాళ్ళు, ఎంతో దూరం నుంచి ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు. అందరికి క్రికెట్ లోకి వచ్చాను. అప్పుడు హెచ్సిఏ సెలక్షన్స్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత మొత్తం మ్యాచెస్ అన్ని టీసీఏ తరపునే ఆడాను. ఫస్ట్ మనం సెలెక్ట్ చేస్తారు కానీ హెచ్సిఏ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, కానీ తర్వాత చూసుకుంటే మన నేమ్ ఉండదు ఆ లిస్ట్ లో. సెలెక్ట్ అవ్వడానికి అవుతాం, లిస్ట్ లో మన పేరు రాస్తారు. తీరా మ్యాచెస్కి వెళ్ళేసరికి అక్కడ మన నేమ్ ఉండదు. అప్పుడు చాలా సార్లు మేము ఇలా సఫర్ అయ్యాం. మన డిస్ట్రిక్ట్స్ వాళ్ళని ఎక్కడ ఆడించేవాళ్ళు కాదు, సెలక్షన్స్ కి మాత్రం పిలిచేవాళ్ళు. కానీ తీరా మ్యాచెస్కి వెళ్ళేసరికి అక్కడ మనం సెలెక్ట్ చేస్తారు, మ్యాచెస్ ఆడనివ్వరు, బయట కూర్చోబెట్టేవాళ్ళు. అలా మేము చాలా సార్లు ఫేస్ చేసాం, సఫర్ అవుతున్నాం. ఈసారైనా మాకు టీసీఏ వస్తుంది, మేము టీసీఏ తరఫున ఆడతామని మేము అనుకుంటున్నాము. టీసీఏ రావాలనే కోరుకుంటున్నాము. హెచ్సిఏ వల్ల మాకు ఏమీ ఉపయోగం లేదు. చాలా సార్లు ఇలా ఇబ్బంది పడ్డాము. టీసీఏ మాకు కూడా ఒకటి అసోసియేషన్ అనేది ఉంటే మేము కూడా ఆడతాం కదా. డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఎందుకు వెనక్కి నెడుతున్నారు? వాళ్ళలో గేమ్ ఉంటది. ఇప్పుడు హెచ్సిఏ ఆడుతున్నారు హైదరాబాద్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్స్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళ హైదరాబాద్ వాళ్ళే. డిస్ట్రిక్ట్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఉండరు. అలా మా డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ని వెనక్కి నెడుతున్నారు. ఎలా అయినా టీసీఏ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు అమ్మాయిలు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మాకు సపోర్టర్ గా వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు రాధిక ఫ్రమ్ ఖమ్మం. నేను సీనియర్ నేషనల్స్ ఆడాను, సౌత్ జోన్ ఆడాను, యూనివర్సిటీస్ ఆడాను. మేము 2005లో క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేశాను ఖమ్మం నుంచి. మేము ఆడిన 1 ఇయర్కి ఇప్పుడు సీనియర్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి మ్యాచ్ ఆడి తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో నేను 3 వికెట్స్ తీశాను. అయినా కూడా మాకు ఎలాంటి ఛాన్సులు ఇవ్వరు. 2007లో ఇది హెచ్సిఏలో ఉమెన్ క్రికెట్ మెర్జ్ అయింది.
అప్పటి వరకు మేము వాళ్ళందరితో కలిసి మా పర్ఫార్మెన్స్ అంతా చూపించిన వాళ్ళమే. జింకానా గ్రౌండ్ లో వాళ్ళతో పోటాపోటీగా మా టాలెంట్ నిరూపించుకున్న వాళ్ళం. ఎప్పుడైతే హెచ్సిఏతో మెర్జ్ అయిందో ఆ క్షణం నుంచి ఒక 2 times 3 times మమ్మల్ని సెలక్షన్ కోసం పిలిచారు. కానీ ఎక్కడి వరకు ప్రాక్టీస్ మ్యాచెస్ వరకే. బాల్స్ అందియడానికి, వాళ్ళకి వాటర్ బాటిల్స్ అందియడానికి, వాళ్ళతో పోటీగా ఆడిన మాకు వాళ్ళతో సమాన అవకాశాలు లేవు. ఎందుకు? కేవలం మేము డిస్ట్రిక్ట్ నుంచి ఆడినాం కాబట్టి. ఇంకా ఇప్పుడు గురుకులాలైనా లేకపోతే పిఎంసి స్కూల్ అయినా ఏ స్కూల్స్ అయినా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడిన పిల్లలకి సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కదా. మరి మాకు క్రికెట్లో ప్రాణం పెట్టి ఆడుతున్నాము. మేము ఆడినప్పుడు సరైన అవకాశాలు కూడా లేవు. ఈవెన్ వాటర్ తాగడానికి గ్రౌండ్ లో వాటర్ కూడా ఉండేది కాదు, వాష్రూమ్స్ ఉండేవి కాదు. అలాంటి సిచ్యువేషన్ లో బాయ్స్ తో సమానంగా ఆడేవాళ్ళం మేము. అయినా కూడా మమ్మల్ని వెనుకబెట్టారు. మా స్కూల్లో నేను హాస్టల్లో ఉండేదాన్ని. లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాలి ఎందుకంటే అందరు వినాలి కాబట్టి. సో ఫస్ట్ నేను వైజాగ్ నా ఫస్ట్ టోర్నమెంట్ రిప్రజెంట్ చేసిన తర్వాత అక్కడ నన్ను డైరెక్ట్ గా 8th క్లాస్లోనే నేను హెచ్సిఏకి రిప్రజెంట్ చేశాను. సో ఫస్ట్ ఓపెనింగ్ ఎవరికి ఇస్తారండి? మనం ఎవరైతే పర్ఫెక్ట్ ఆడతామో వాళ్ళే ఓపెనింగ్ ఆడతారు. సో ప్రతి ఒక్క మ్యాచ్ ఓపెనింగ్ పంపిస్తారు, స్కోర్ కొడతాము, మ్యాచ్ విన్నింగ్స్ ఆడతాము. అండ్ నేను ఆల్రౌండర్. ఈవెన్ బౌలింగ్ వేసిన ప్రతిసారి మాక్సిమం ప్రతి మ్యాచ్ లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ గా మేము చాలా ట్రోఫీస్ కూడా తీసుకున్నాను. సో అరౌండ్ గా ఇలానే ఆడాము. ఒకరోజు మంచిగా వెళ్ళాము. శ్యామ్ లాడ్జ్ లో ఎవ్రీ టైం వస్తారు, శ్యామ్ లాడ్జ్ లో తీసుకుంటారు, మ్యాచెస్ ఆడుతుంటాము. సో అన్ని అయిపోయింది. లాస్ట్ కి ఒక రోజు ఇలానే అమ్మ కూడా వచ్చారు డైరెక్ట్ గా ఇక్కడ మన హెచ్సిఎస్ స్టేడియం కి వచ్చారు. నేను, ఝాన్సీ, మా పేరెంట్స్ వెళ్ళాము. మా పేరెంట్స్ ముందు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడిగారు. సో ఆ టైంలో వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. అంటే ఏంటి మా పిల్లలకి అంతా స్తోమత లేదా ఆడడానికి? చాలా మ్యాచెస్ మా పేరెంట్స్ గ్రౌండ్ లో వచ్చి చూశారు, మా పర్ఫార్మెన్స్ చూశారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి. బట్ అవ్వలేదు. సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు చూస్తున్నాము వీళ్ళని కూడా. మా లైఫ్ అయితే ఎలాగైందో సేమ్ అదే లైఫ్ మళ్ళీ వీళ్ళకి రిపీట్ అవుతుంది. నేను కంప్లీట్ గా వదిలేశాను, ఇంకా నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను వదిలేశాను. కానీ వన్ ఫైన్ డే గురువారెడ్డి సార్, జయపాల్ సార్, ఝాన్సీనే కాల్ చేశారు. మీకు జరిగిన అన్యాయం మీ జూనియర్స్ కి జరగొద్దు అంటే నువ్వు రావాలమ్మా అన్నారు. సో ఒకటే హోప్ తోని, టీసీఏ మీద హోప్ తోని, సో మా ఫ్యూచర్ ఎలాగైతే వెళ్ళిందో ఈ జూనియర్స్ ఫ్యూచర్ వెళ్ళొద్దని చెప్పేసి మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాము. సో మా టీసీఏ మాకు ఇస్తే ఎలాగైతే ఇంతకు ముందు వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ బాధ నేను మళ్ళీ అక్కడ స్టేజ్ మీద తను మంజుల మాట్లాడినప్పుడు నాది మొత్తం గుర్తు చేస్తున్నాను. సో అది వీళ్ళకి అవ్వకూడదు. తప్పకుండా వీళ్ళ కోసం మేము పోరాటం చేస్తాము. మా జూనియర్స్ అందరు బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి. మా టీసీఏ మాకు ఇవ్వాలి. Ban HCA and give us our TCA, definitely we'll prove it ourselves. And thank you for giving this opportunity. Thank you, sir. We are ready for face it. మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి. ఇప్పుడు నిన్న మొన్న ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి నియమించినటువంటి వాళ్ళకి మేమెవరమో తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. ఎందుకనంటే వాళ్ళేం క్రికెట్ ఆడిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఏ ప్యానెల్లో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఒక ప్లేయర్ ప్యానెల్లో ఉన్నారు అని అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక్కరైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప్యానెల్లో క్రికెటర్ ఉంటే ఆలోచించండి. ఇంకా అంటే ఒక క్రికెట్ వల్ల బాధ క్రికెటర్ కే తెలుస్తుంది తప్ప అనామకులకు తెలీదు. ఒక స్పోర్ట్స్ వాళ్ళ బాధ స్పోర్ట్స్ వాళ్ళకే తెలుస్తుంది తప్ప అనామకులకు తెలియదు అన్నట్టుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అదే పదంగా మన డిస్ట్రిక్ట్ గర్ల్స్ అందరినీ కూడా, డిస్ట్రిక్ట్ బాయ్స్ ని మనకి ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వకుండా ఏదో సెక్రటరీలకి నేను మీకు ఇంత డబ్బులు ఇస్తాను, మీరు సైలెంట్ గా ఉండండి, మీరు సెలక్షన్స్ గురించి మాట్లాడొద్దు అనే విధంగా వాళ్ళు డబ్బులకి మభ్య పెట్టడం వల్ల సెక్రటరీలు అందరూ కూడా, జిల్లాలో ఉన్న సెక్రటరీలు అందరూ వాళ్ళు డబ్బులకి లోబడి వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, కానీ సెలక్షన్స్ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి 1934 ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది. 1934 సంవత్సరంలో హైదరాబాద్ క్రికెట్ ఎస్టాబ్లిష్ అయింది అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి 92 సంవత్సరాలు అయింది. 92 సంవత్సరాలలో వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఇద్దరు మాత్రమే
రంజీ ప్లేయర్స్ ఉన్నారు, అంటే 90 సంవత్సరాలు. మీ సెక్రటరీలు మీరు అడగరు, ఎందుకనంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే టాలెంట్ కాదు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. సో నెక్స్ట్ ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక 2 ఉన్నారు రంజీ ప్లేయర్లు. అది మేము పుట్టినప్పుడు ఒకరు ఆడతారు, మొన్న రీసెంట్ గా ఇంకొకరు ఆడతారు. సో నెక్స్ట్ రీసెంట్ గా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక అబ్బాయి రంజీ టోర్నీలో ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ 3 జిల్లాలు తప్ప ఖమ్మం నుంచి రంజీ ప్లేయర్లు లేరు, కరీంనగర్ నుంచి రంజీ ప్లేయర్లు లేరు, ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి లేరు, నిజామాబాద్ నుంచి లేరు, నల్లగొండ నుంచి లేరు. సో ఇన్ని జిల్లాల నుంచి మీ సెక్రటరీలు అందరూ గాడుదలు కాస్తున్నారా నేను క్వశ్చన్ వేస్తున్నా. ఎందుకు అనంటే, ఎందుకు ఇంత గట్టిగా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అని అంటే బాధ మా బాధ ఎందుకంటే మేము ఎవరితోని సమాధానం చెప్పాలి, ఎవరిని అడిగినా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ రోజు గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ముందు మేము మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇన్ని జిల్లాల నుంచి రంజీ ప్లేయర్లు లేరు కదా, మరి సెక్రటరీలుగా మీరెందుకయ్యా మాకు? అసలు మీరెందుకు క్వశ్చన్ వేయరంటే మీకు డబ్బులు వస్తున్నాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి, మీరు తప్పుడు బిల్లులు పెట్టుకుంటున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి. సో అందుకే మీరు సమాధానం వాళ్ళకి ఇవ్వడానికి చాత కాక వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారు మీరు అందరూ. సో డిస్ట్రిక్ట్ వాళ్ళ సెక్రటరీలందరికీ ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒకటి ఇవాళ ఎవరైతే క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో, అప్కమింగ్ క్రికెటర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు చెప్పండి, మీరు ఎంత మంది వచ్చినా, మీరు ఎన్ని నేషనల్స్ ఆడినా, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా